మధ్య ఏది ముట్టుకున్నా మటాషే అవుతుంది. మొన్న చంద్రముఖి 2, అంతకుముందు తలైవి ఇలానే షాక్ ఇచ్చాయి. మరి తేజస్తో దూసుకొచ్చిన తను ఫైట్ జెట్ లానే దూసుకెళ్తోందా? థియేటర్స్ లో తేజస్ ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? తేజస్ టైటిల్ తో టైటిల్ రోల్ వేస్తూనే తేజస్ ఫైటర్ జెట్ తో దూసుకుపోయేందుకు వచ్చింది కంగనా రనౌత్. వార్ బ్యాక్ డ్రాప్ కి స్పై అటాక్ ని జోడించి థ్రిల్లర్ తరహాలో తెరకెక్కించింది ఫిల్మ్ టీమ్. ఎనిమీ టెరిటరీలో చిక్కుకున్న ఏజెంట్ ని కాపాడేందుకు వెళ్లే రఫ్ అండ్ టఫ్ ఫైటర్ పైలట్ కంగనా. అలానే తన జర్నీ అదే తేజస్ మూవీ బేసిక్ ప్లాట్ఫామ్. కథేంటనే కంటే ఇదేదో నిజంగానే ఓ ఫైటర్ పైలట్ బయోపిక్ అనుకునేలా తీయబోయారు. కానీ కార్టూన్ గేమ్ షోలా ఫిక్షనల్ బయోపిక్ ప్లాన్ చేసినట్టు కథలో వ్యధే కనిపించడంతో కథనే వెతుక్కోవాల్సి వస్తోందంటున్నారు. సీన్లోకి హీరో వస్తే లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్సే అంటారు. ఇది ఊరమాస్ యాక్షన్ డ్రామాకు ఫాలో అయ్యే ఫార్ములా. అదేంటో వార్కమ్ స్పై యాక్షన్ డ్రామా, అది కూడా ఫైటర్ జెట్స్ తో ప్లాన్ చేసిన మూవీలో హీరోయిజం కోసం లాజిక్స్ ని లాకౌట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తేజస్ గిల్ అనే లేడీ తప్ప మరెవరికీ అంత సీన్ లేదనేలా చూపించడం, అసలు ఈ ఫైటర్ ఎందులో గొప్పో చెప్పలేక కేవలం డైలాగ్స్ తో సరిపెట్టడం కామెడీగా మారింది. తేజస్ లో విచిత్రం ఏంటంటే హీరోయిన్ పేరు తేజస్ గిల్, తను నడిపే ఫైటర్ తేజస్, మిషన్ కూడా తేజస్. ఇలాంటి వెరైటీ కోఇన్సిడెన్సే కాదు, ప్లానింగ్ లేకుండా ఏదో ఆటో వేసుకుని పక్క గల్లీకి వెళ్ళొచ్చినట్టుగా కంగనా ఎవరి ఆర్డర్స్ ఫాలో కాకుండా నచ్చినప్పుడు నచ్చినట్టు ఫైటర్ జెట్ ని వేసుకుని వెళ్లటం మరీ కామెడీగా ఉందనే కామెంట్స్ పెరిగాయి. నిజానికి ఫిమేల్ జెట్ ఫైటర్ పైలట్ల లైఫ్ జర్నీని ప్రేరణగా తీసుకుని ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేయొచ్చు. కానీ ఫిక్షన్ కథని కథ లేకుండా తీయాలనుకోవడం సాహసమేననే చెప్పాలి. ఈ విషయంలో తలైవి చంద్రముఖి 2 కంటే ఘోరంగా తేజస్ ఉందనే మాటే వినిపిస్తోంది.